హై బ్లడ్ ప్రెషర్ గురించి అవగాహన పెంచడం కోసము ప్రతి సంవత్సరం మే 17ని వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా జరుపుకుంటాం. బీపీ అధికంగా ఉండటము కిడ్నీ పైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. బీపీ అధికంగా ఉంటే కిడ్నీలో ఉండే చిన్న రక్తనాళాలు గ్లోమరులస్ అంటాము, వీటిపైన ప్రభావం పడుతుంది. దీనిపైన ప్రభావం పడ్డప్పుడు కిడ్నీ వడపోత సామర్థ్యం తగ్గి కిడ్నీ పాడవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఒంట్లో వ్యర్థాలు, లవణాలు, అధికంగా ఉన్న నీరు ఎక్కువగా ఉండటం వల్ల బీపీ రావటం అనేది జరుగుతుంది. కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి బీపీ అధికంగా ఉంటుంది. బీపీ అధికంగా ఉన్న వాళ్ళకి కిడ్నీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. సాల్ట్ వినియోగాన్ని తగ్గించడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము, బరువును నియంత్రణలో ఉంచుకోవటము, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అధికంగా తీసుకోవటము, రెడ్ మీట్ వినియోగాన్ని తగ్గించడము, రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోవటము, బీపీ మాత్రల్ని ఖచ్చితంగా వాడటం ద్వారా కిడ్నీ పైన ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.